గురుగారు, దత్తాత్రేయుడికి ఆ పేరు ఎలా వచ్చింది? విష్ణువు దత్తుడు కావటంలో ఆంతర్యం ఏమిటి? శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. లోకంలో అందరూ ఒకటే, ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ విష్ణుమూర్తికి దత్తుడు అని పేరు వచ్చింది. దత్తుడు అంటే దత్తపుత్రుడు అని అంటుంటాం కదా లోకంలో మనం. దత్తపుత్రుడు అంటే ఇవ్వబడినటువంటి వాడు. దత్తం అనే పదానికి అర్థం ఏంటంటే ఇవ్వబడినటువంటి పుత్రుడు, దత్తుడిగా చేయబడినటువంటి వాడు. ఎవరినైనా కుమారుణ్ణి కుమారుడు అంటే ఆయనకి తండ్రి గారికి జన్మించినటువంటి వాడు అని చెప్పుకుంటాం. కానీ అత్రి మహర్షికి దత్తుడు అనేటువంటి ఈ స్వామి విష్ణుమూర్తి తయారయ్యాడు. దత్తుడు అంటే ఇవ్వబడినటువంటి వాడు. ఇక్కడ ఎందుకని ఆయనకి దత్తుడు అనే పేరు వచ్చిందంటే, దత్తుడు అని అంటే ఏమి ఇవ్వబడినటువంటి వాడు? లోకానికి జ్ఞానాన్ని ఇవ్వబడినటువంటి వాడు, అంటే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు. లోకంలో ఈ లోకమంతా కూడా అజ్ఞానమయం. ఈ అజ్ఞానమయమైనటువంటి ఈ లోకంలో ఒక చక్కని వెలుగు జ్ఞానం, ఈ తిమిరంలో, ఈ చీకటిలో ఒక వెలుగు రేఖని లోకంలో ప్రసరింపచేసినటువంటి వాడు. అలా ఇవ్వటం కోసం తాను ఇవ్వబడినటువంటి వాడు, అంటే తనకు తానుగా లోకానికి అందజేయబడినటువంటి వాడు. అంటే ఎంతో విశాలమైనటువంటి తన రూపం, విష్ణు అని చెప్పుకున్నాం కదా మనం. ఎంతో విశాలమైనటువంటి తన రూపాన్ని ఒక చిన్న రూపం కింద మార్చుకొని లోకంలో అందరికీ కూడా ఒక చైతన్యదాయకమైనటువంటి ఒక ప్రబోధాన్ని కలగచేయటం కోసం లోకంలో దత్తునిగా అవతరించాడు విష్ణుమూర్తి. అందువల్ల అత్రి మహర్షిగా, అంటే ఎంతో గొప్పవాడైనటువంటి, ఎంతో ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి అత్రి, అతని పేరు కూడా మామూలు పేరు కాదు. అటువంటి వానికి జ్ఞానాన్ని లోకానికి అందజేయటం కోసం అటువంటి వాని యొక్క కడుపులో ఈ విష్ణుమూర్తి దత్తునిగా వచ్చాడు. అంటే జ్ఞానదాయకుడిగా వచ్చాడని చెప్పటం కోసం. ఎందుకంటే జ్ఞానము అనేసరికి మనందరికీ కూడా దక్షిణామూర్తి గుర్తుకొస్తాడు, శివుడు మనందరికీ గుర్తుకొస్తాడు. ఆ విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని చెప్పి దక్షిణామూర్తి యొక్క స్తోత్రం. కాబట్టి చిత్రం పట తరోర్మూలే అని చెప్పి దక్షిణామూర్తి స్తోత్రం. కానీ విష్ణుమూర్తి కూడా శివుడే విష్ణుమూర్తి కనుక లోకంలో శివుడు దక్షిణామూర్తిగా జ్ఞాన ప్రబోధం ఎలా చేశాడో విష్ణుమూర్తి కూడా లోకంలో జ్ఞాన ప్రబోధం చేయటానికి, అందుకే అంతమంది గురువులని చెప్తారు దత్తాత్రేయుడికి. అంతమంది గురువులు అని అంటే, నేను నీ బాబున్రా అని లోకంలో మాకు మాట అంటుంటాం. నేను నీ బాబున్రా అంటే ఏంటి? నీకున్నటువంటి గుణాలన్నీ కూడా నాకుండబట్టే నా ద్వారా నీకు వచ్చాయని చెప్పటం. కాబట్టి నేను నీ బాబున్రా అని చెప్పడం మొత్తం సమస్తమైనటువంటి జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో అవి నా దగ్గర ఉన్నాయి, అవి నేను నీ ద్వారా లోకానికి వెల్లడి చేస్తాను అని చెప్పటానికి విష్ణుమూర్తి అత్రి మహర్షికి దత్తుడయ్యాడు. అది దత్తపదానికి ఉన్నటువంటి అర్థం.